శ్రీమతే నమః. రేపు చాలా విశేషమైన రోజు, ఏకాదశి, అజయ ఏకాదశి అన్నమాట. దీన్నే అన్నదా ఏకాదశి అని పిలుస్తారు. మనకి ఏకాదశి వ్రత మాహాత్యాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుల వారికి చెప్పారు. వాళ్ళిద్దరి సంవాద రూపంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. మనం ప్రతిసారి ఏకాదశి వ్రత మాహాత్యాన్ని తెలుసుకుంటున్నాం. ముందు రోజేమో ఏకాదశి వ్రతాన్ని ఎలా చేయాలి అనేది కూడా మనం తెలుసుకుంటున్నాం. కనీసం ఈ వ్రతాన్ని చేయలేని వాళ్ళు వ్రత కథనైనా వింటే ఏకాదశి వ్రతం చేసిన ఫలితం మన ఖాతాలో పడిపోతుంది. అసలు ప్రతి సంవత్సరం వచ్చే 24 ఏకాదశులు ఎవరైతే వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి ఆర్థికంగా ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటి నుంచి బయటపడిపోతారు. ఇంకా ఏవైనా కష్టాలు ఉంటే ఆ కష్టాల నుంచి కూడా బయటపడిపోతారు అని చెప్తారు. రేపు అజయ ఏకాదశి. ఏకాదశి ముందు రోజు చేయాలి, ఏకాదశి తర్వాత రోజు కూడా చేయాలన్నమాట. అంటే 3 రోజులు కలిపి చేస్తారు ఏకాదశి వ్రతం అంటే. దశమి రోజున మద్య మాంసాలు, అలాగే వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ ఇవేమి తినకుండా సాత్విక ఆహారాన్ని తీసుకుంటారు. దశమి రోజు రాత్రి పలహారం కానీ పళ్ళు కానీ తీసుకుంటారు. ఏకాదశి రోజు పొద్దున్నే స్నానం చేసేసి చక్కగా విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ, భాగవతం కానీ, భగవద్గీత కానీ, మీకు ఏ స్తోత్రము శ్లోకాలు వస్తే వాటిని చేస్తారు. అలాగే ఆ రోజు ఉపవాసం ఉండగలము అని అనుకునే వాళ్ళు ఉపవాసం ఉండొచ్చు. మేము ఉపవాసం ఉండలేమండి, మా శరీరం సహకరించదు అని అనుకునే వాళ్ళు కనీసం వీలైనంతగా మనం ఎక్కువగా ఆహారం కాకుండా ఆ శరీరాన్ని నడిపించుకోవటం కోసం ఏదైనా పలహారము అవి తీసుకోవచ్చు. అలాగే పళ్ళు కూడా తీసుకోవచ్చు. మేము పళ్ళు పలహారాలు తీసుకున్నా కానీ మేము ఏ పని చేయలేమండి, మేము ఆహారాన్ని పూర్తిగా తీసుకోవాలి, అలా తీసుకుంటేనే మేము ముందుకు వెళ్ళగలుగుతాము అని అనుకునే వాళ్ళు వాళ్ళ ఇష్టాన్ని బట్టి చేయొచ్చు. ఒకవేళ మేము ఇవేమీ చేయలేమండి, మా శరీరం సహకరించదు అని అనుకునే వాళ్ళు కనీసం ఏకాదశి రోజున ఏకాదశి వ్రత మాహాత్యాన్ని వినండి. నేను ఎప్పుడు ప్రతి ఏకాదశికి ఆ ఏకాదశికి సంబంధించిన కథ చెప్తూ ఉంటాను కాబట్టి రేపు పొద్దున్నే నేను ఆ కథను పెడతాను. ఒకవేళ ఏకాదశి వ్రతం చేయలేని వాళ్ళు ఆ కథని వినండి. సరే, ఏకాదశి రోజున ఉపవాసం ఉంటారు కదా, ద్వాదశి రోజున వీలైనంత తొందరగా పారణ చేసేయాలని చెప్తారు. ఆ ద్వాదశి రోజున పారణ చేసేటప్పుడే మీరు ఆలయానికి వెళ్ళి ఒకసారి స్వామివారికి నమస్కారం చేసేసుకుని అక్కడ సద్బ్రాహ్మణుడికి స్వయం పాకాన్ని సమర్పణ చేసి ఇంటికొచ్చి నైవేద్యాన్ని మనం తయారు చేసుకుని భగవంతుడికి నివేదన చేసి అందులో ఒక తులసి దళం వేసి నివేదన చేయాలన్నమాట. చేసి అప్పుడు దాన్నే మనం ప్రసాదంగా స్వీకరిస్తాం. ఒకవేళ పొద్దున్నే దేవాలయానికి వెళ్ళి ఈ స్వయం పాకము ఇవ్వడానికి సమయం చిక్కలేదు అని అనుకోండి, ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మీరు నివేదన చేసేసి ఆ ప్రసాదాన్ని తీసుకుని సాయంత్రం మాటలేమో దేవాలయానికి వెళ్ళి అప్పుడు మీరు స్వయం పాకాన్ని సమర్పణ చేయొచ్చు. అలాగే ద్వాదశి రోజు రాత్రి కూడా ఉపవాసం ఉంటారు. ఉపవాసం అంటే ఏంటి? ద్వాదశి రోజు రాత్రి భోజనం చేయకుండా ఆ రోజు కూడా పలహారం చేస్తారు. ఒకవేళ మీరు పళ్ళు తీసుకుని ఉండగలము అని అనుకుంటే అది కూడా మీ ఇష్టం. అయితే ఈ అజయ ఏకాదశి వ్రతపాలన ఎవరైతే చేస్తారో వాళ్ళకు వచ్చిన కష్టం బయటపడిపోతుంది అనమాట. సత్యహరిశ్చంద్రుడు ఈ అజయ ఏకాదశి వ్రతాన్నే చేశారు. ఆయన ఆ వ్రతాన్ని చేసిన తర్వాతే ఆ కష్టం నుంచి బయటపడిపోయారని చెప్పి మనకి పద్మపురాణంలో శ్రీకృష్ణ యుధిష్ఠిర సంవాదంలో మనకి కనిపిస్తుంది. హరిశ్చంద్రుడు తన రాజ్యాన్ని కోల్పోయారు, భార్యని బిడ్డల్ని కూడా కోల్పోయారు. అప్పుడే ఆయనకి గౌతమ మహర్షి ద్వారా అజయ ఏకాదశి గొప్పతనం తెలుస్తుంది. అజయ ఏకాదశి ఎలా చెయ్యాలని గౌతమ మహర్షిని అడిగినప్పుడు గౌతమ ముని చెప్తారనమాట, ఈ అజయ ఏకాదశి ఎలా చెయ్యాలి, దాని విధి విధానాలు ఏంటి అవన్నీ చెప్తే అప్పుడు ఈ హరిశ్చంద్రుడు ఆ వ్రతాన్ని పాటిస్తారు. ఆయనకు వచ్చిన కష్టాలన్నీ తీరిపోతాయి. ఎవరైతే ఈ అజయ ఏకాదశిని చేస్తారో వాళ్ళకు ఉన్న పాపాలు పూర్తిగా నశించిపోవటంతో పాటుగా వాళ్ళకి ఏవైనా కష్టాలు ఉంటే ఆ కష్టాల నుంచి బయటపడిపోతారని చెప్తారు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, మనం అంతవరకు ఏవైనా తెలిసి తెలియక ఏవైనా పొరపాట్లు చేసి ఈ వ్రతాన్ని మనం పాటిస్తూ ఈ వ్రతాన్ని చేసేసిన తర్వాత మనం ఆ కష్టం నుంచి బయటపడిపోయిన తర్వాత మళ్ళీ ఇదివరకు ఏ తప్పులు చేసాం, అందరినీ ఏ విధంగా ఇబ్బంది పెట్టాం, అలాగే మళ్ళీ మన జీవితాన్ని మొదటికే తీసుకొచ్చేసాము అని అనుకోండి, అప్పుడు మనం ఎన్ని పూజలు చేసినా అసలు ఫలితమే ఉండదు. మనం ఒకసారి ప్రాయశ్చిత్తంగా నేను ఇంక ఈ తప్పు ఎప్పుడు చేయను, తెలియక చేశాను అని చెప్పి భగవంతుడి పాదాలు పట్టుకుని మనం మారి భగవంతుణ్ణి సేవించుకుంటూ మనం ధర్మ మార్గంలో వెళ్తే ఏ కష్టం నుంచైనా సరే మనం బయటపడిపోవచ్చు. అయితే చాలా మంది అడుగుతారు, ఈ ద్వాదశి రోజున పారణ చేసేటప్పుడు స్వయం పాకాన్ని సద్బ్రాహ్మణులకి మాత్రమే ఇవ్వాలా అని. అవును, సద్బ్రాహ్మణులకి మాత్రమే ఇవ్వాలి. ఒకవేళ మీరు ఎవరికైనా సహాయం చెయ్యాలి అని అనుకుంటే, ఇంకెవరికైనా ఆకలి వేసిన వాళ్ళకి ఇవ్వాలి అని అనుకుంటే
అంటే వాళ్ళకి తీసుకువెళ్ళి ఇంకా ఇంకోటి ఏదైనా ఇవ్వండి, కానీ మీరు స్వయం పాకాన్ని మాత్రం ఖచ్చితంగా సద్బ్రాహ్మణులకి ఇవ్వాలి. రేపొద్దున్నే నేను కథ పెడతాను, ఈ ఏకాదశిని ఎవరైనా పాలించలేము, మేము చేయలేము అని అనుకున్న వాళ్ళు కనీసం ఆ వ్రత మాహాత్యాన్నైనా సరే వినండి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.